మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ వీడియో చూస్తున్నటువంటి మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఎందుకంటే మనకు శక్తికి మించినవి, మన బలముకు మించినవి, మన ఆలోచనకి మించిన కార్యములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడండి. ఆ దేవుణ్ణి నీవు ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి విడుదల పొందుకుంటామని ప్రభునామములో మనవి చేస్తూ, ఒకవేళ ఈరోజు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు నిజదేవుడని నీ హృదయంలో అంగీకరించి దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, నా కోసం ఈ భూమి మీదకి మనిషి అవతారిగా వచ్చి ఆ శిలువ మానుకి అప్పచెప్పబడి ఎంతో వేదన అనుభవించి ఆ శిలువలో మరణించి భూగర్భంలో పాతి పెట్టబడి మూడో దినమును మృత్యుంజయుడై లేచిన ఆ సజీవుణ్ణి నీవు దేవుడుగా అంగీకరించగలుగుతావా? నువ్వు అంగీకరించగలిగినట్లయితే నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలతో నింపే దేవుడై ఉన్నాడని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం నీ కోసమే. దేవుడు నీ కోసమే సిద్ధపాటు చేసిన ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నట్లయితే దైవ దీవెనలు నీ యొక్క మరి అన్ని యుగాలకు తరతరాలకు దేవుడుగా ఉండి ఆశీర్వదించే దేవుడని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. యూదా గోత్రానికి దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానం. శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయకుడవై ఉందువు. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది, బీ హీస్ హెల్ప్ అగెనిస్ట్ హీస్ ఫోర్స్. అంటే శత్రువు ఆలోచనని చెదరగొట్టే దేవుడు. శత్రువు నీ మీద ఎంత పన్నాగాలైతే పన్నుతూ ఉన్నాడో ఆ శత్రువు యొక్క ప్లాన్లు ఆలోచనలన్నీ చెదరగొట్టి ఆయన నీకు సహాయం చేసే దేవుడు అన్నాడు. అబ్షలోము అహితోపేలు కుట్రలను దావీదు ప్రార్థన బట్టి దేవుడు చెదరగొట్టాడండి. అశ్రు వేస్తున్నటువంటి రంకెలను మరి ఇశ్రాయేలు ప్రజలకి మరి ఆ యొక్క అరుపులు, ఆ యొక్క వార్నింగ్స్ నుంచి విడుదల కలుగ చేయడానికి ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఒక దూతను పంపించి సహాయము చేసిన దేవుడు. మరి ఈ రోజు నీ జీవితంలో ఏ కష్ట క్లిష్ట పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా కృంగి వేసారి విసికి అలసిపోయి ఉన్నావేమో. ఇక నా జీవితంలో నేను ఈ కార్యము చూడలేనని వేదనతో ఉన్నావేమో. అయితే నీ సమస్య ఏదైనా, నీ కష్టము ఏదైనా, నీ దుఃఖము ఏదైనా, ఆ శత్రు పోరాటం ఏదైనా, ఆ శత్రువుకు ఎగెనెస్ట్ గా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆ శత్రువు ఏదైతే నీ మీద పన్నాగాలు పన్నుతుందో అవన్నీ చెదరగొట్టి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని సహాయం ఉన్నట్లయితే ఎర్ర సముద్రమును ఇశ్రాయేలు దాటినట్లు ఆ సమస్యను నువ్వు దాటిపోగలవు. దేవుని సహాయాన్ని బట్టే వారు ఎర్ర సముద్రమును దాటారు, యోర్దాను నదిని దాటారు, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి చేరి సమృద్ధిని పొందుకున్నట్లు ఈ రోజు నీ జీవితంలో కూడా నీవు అద్భుతములు చూడబోతున్నావు. దేవుని సహాయాన్ని బట్టి నీ మీదకి లేచే ప్రతి శత్రువు దాడి నుంచి విడుదల పొంది నువ్వు అద్భుతము చూడబోతున్నావు అని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగండ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా చేత కానివి, మా సహాయమునికి అందనివి, మేము ఈ చేయలేనివి నీ బాహుబలము తండ్రి, నీ శక్తి, నీ బలము మాత్రమే చేయగలదని ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా శత్రువుకు విరోధముగా నీవే పోరాడగలిగిన దేవుడు. ఆర్థిక, అయా కుటుంబ, వ్యక్తిగత, మానసిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా. అయా వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. చిన్న బిడ్డలపై నీ అభిషేకం ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చుట్టూ నీ కాపుదల ఉంచి ప్రభా. అయా ఏ విధమైన కీడు అపాయాలు ప్రజలకు కలగకుండా తండ్రి వారి వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. ఇంటర్ రిజల్ట్ లో తండ్రి చక్కగా బిడ్డలు పాస్ అవ్వడానికి మీరు కృప చూపించినందుకు వందనాలయ్యా. ఇంకా వెనుకబడిపోతున్న బిడ్డలకు కూడా మీ తెలివి, జ్ఞానం, వివేచన, ఆత్మనిచ్చి అయా బిడ్డలు ఈసారైనా చక్కగా పాస్ అవుటకు సహాయం దయచేయమని. రాబో వాతావరణం నాయన భయంకరమైన వేడి ఉండబోతుందని నాయన వాతావరణ హెచ్చరికలు వస్తూ ఉండగా తండ్రి ఈ వేడిని, సమస్త వాతావరణమును, ప్రకృతిని శాసించగలిగిన దేవుడు ప్రభా, నీవే అణిచివేసి సకాలంలో ఋతుపవనాలు వచ్చుటకు రైతులకు తండ్రి ఏ లోటు ఏ కొదువ లేకుండా మీరే సహాయం చేసి మీకు మహిమ తెచ్చుకోనమని, భారతదేశం చుట్టూ నీ సన్నిధి ఉంచమని, భారతదేశంలో కాక ప్రపంచ దేశాలన్నింటిలో కొన్ని శాంతి సమాధానం నెలకొల్పమని, ఈ రోజు నా తండ్రి బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి నీకు మహిమ తెచ్చుకొని మా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వీళ్ళారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.